ద్రౌపదీదేవికి ఎదురుగుండానే దృష్టజ్యుమ్నుడు కూడా వచ్చాడు అన్నగారు. ఆయనతో కూడా మాట్లాడి తన బాధ చెప్పుకోవచ్చు, కానీ ఆమె దృష్టజ్యుమ్నుడితో చెప్పదు. తన కడుపులో ఇంత బాధ ఉన్నా ఇన్నాళ్ల నుంచి పాండవులకు చెప్పలేదు. ఆమె కృష్ణ భగవానుడికి చెప్పుకుంది. ఎందుకని అంటే వరసకి అన్నగారవుతాడని చెప్పుకున్నది కాదు, కృష్ణ భగవానుని తత్వమేమో ఆమెకు తెలుసు. కృష్ణ భగవానుడు బంధువు కేవలము దేహ సంబంధం చేత ఎక్కడో చుట్టరికంలో అన్నగారు అనుకుంటే, సభలో తన కంటి ఎదుట లేని వ్యక్తిని మనసులో స్మరించి శరణాగతి చేసినంత మాత్రం చేత రక్షించగలిగిన సామర్థ్యముతో ఉంటాడని నమ్మవలసిన అవసరం ద్రౌపదీదేవికి లేదు. కాబట్టి ఆమె అలా స్మరించాలంటే దృష్టజ్యుమ్నుడిని కూడా స్మరించవచ్చు. ఆమె కృష్ణ భగవానుని యొక్క భగవత్తత్వం ఎరిగినటువంటి తల్లి. అందుకే కారణజన్మురాలు, అయోనిజ, అగ్నిసంభవ, యజ్ఞశీలి